హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఇందాక ఒక సినిమా చూసాం మావా. సినిమా పేరు వచ్చేసి కిష్కింధపురి. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఒక పాడుబడ్డ రేడియో స్టేషన్కి మన హీరో వాళ్ళందరూ వెళ్తారు యాజ్ ఏ హాంటెడ్ టూర్ గైడ్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరిగాయి అనేది మనకి మూవీ ప్లాట్. సో ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకునే ముందు, ఈ సినిమాలో 10 నిమిషాల తర్వాత చాలా మంది ఫోన్ వాడడం అయితే నేను చూశాను. ఎందుకు చెప్పానో మీకు తెలుసు, నాకు తెలుసు. 10 నిమిషాల తర్వాత మీరు ఫోన్ పట్టుకుంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేస్తాను. సో ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్సెస్ వైజ్గా బెల్లంకొండ గారు చేశారు, తనకి ఇచ్చిన రోల్లో చాలా బాగా చేశారు అనిపించింది. అండ్ అందరికన్నా ఒక మెట్టు ఎక్కువ చేసింది ఎవరు అంటే నా వరకు అనుపమ గారు తనకిచ్చిన హారర్ రిలేటెడ్ రోల్స్లో అయినా అండ్ పొటెన్షియల్ ఆఫ్ యాక్టింగ్లో అయినా కూడా చాలా బాగా చేశారు అనిపించింది. అండ్ కో యాక్టర్స్గా మిగతా వాళ్ళందరూ కూడా దే డిడ్ దేర్ వెల్. కానీ నాకు పర్సనల్లీ హైపర్ ఆది గారి కంటే ఆ రోల్లో సత్య గారిని పెడితే బాగుండేదేమో అని అనిపించింది. ఆ రోల్లో నాకు సత్య గారు ఉంటే బాగుండు అని పర్సనలీ అనిపించింది అంతే. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది, విఎఫ్ఎక్స్ తెలిసిపోతుంది చాలా. ఓవరాల్గా సినిమా ఎలా ఉంది అని మాట్లాడుకుంటే, ఈ సినిమాలో మీకు డాక్టర్ స్ట్రేంజ్ గుర్తొస్తాడు, దేవర సినిమా గుర్తొస్తుంది, స్పైడర్ మ్యాన్ గుర్తొస్తాడు. కొన్ని సీన్స్లో కొన్ని సినిమాలు మీకు ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. నాకు బుజ్జి బంగారం సాంగ్ కూడా గుర్తొచ్చింది. అది ఎందుకో మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది మీకు. ఓవరాల్గా నాకు సినిమా అయితే బాగా నచ్చింది. ఎన్ని ఫ్లాస్ ఉన్నా కూడా ఓవరాల్గా సినిమా అనేది చాలా బాగా తీశారు. అండ్ హారర్ ఎలిమెంట్స్ అంత హైప్లో లేకున్నా కూడా జంప్ స్కేర్ మూమెంట్స్ ఉన్నాయి. జంప్ స్కేర్ మూమెంట్స్ చాలా బాగున్నాయి. అండ్ మనకి ఈ సినిమా కూడా చాలా డీటెయిల్గా, చాలా నీట్గా ప్రజెంట్ చేశారు అనిపించింది. ఇంకో విషయం ఏంటి అని అంటే, సినిమాకి మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేసుకుని బయటకు వచ్చేస్తారు. డైరెక్టెడ్ బై కౌశిక్ గారు ఒక రియల్ బేస్డ్ ఇన్సిడెంట్ ని తీసుకొని దాన్ని చాలా బాగా కన్వర్ట్ చేసి చాలా బాగా పోర్ట్రే చేశారు. నాకైతే ఓవరాల్గా మూవీ నచ్చింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో థియేటర్కి వెళ్ళండి. ఓ గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే ఒక వైబ్ ఉంటుంది. ఓ హారర్ మూవీ అంటే ఇంకా నవ్వుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మూవీ. అంతే, సినిమా చూడండి, నచ్చుతుంది. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వ్యూవర్స్ అనదర్ వీడియో మా బాయ్.